భద్రత పేరుతో ఓ తండ్రి తన కూతుర్ని ఏకంగా 2 దశాబ్దాల పాటు చీకటి గదిలో బంధించిన అత్యంత హృదయ విదారక ఘటన ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో వెలుగు చూసింది. 2000వ సంవత్సరంలో గ్రామానికి చెందిన ఓ బాలిక 2వ తరగతి చదువుతున్నప్పుడు ఒక గ్రామస్తుడు ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపుతో బాలిక తీవ్ర భయాందోళనలకు గురై ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడింది. భార్యను కోల్పోయి ఒంటరివాడిన ఆమె తండ్రి తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆమెను తమ ఇంట్లోని కిటికీలు లేని ఒక చిన్న గదిలో ఉంచాలని నిర్ణయించుకున్నాడు. రక్షణ కోసమని తీసుకున్న ఈ నిర్ణయంతో ఆమె 20 ఏళ్ల పాటు చీకట్లోనే ఉండిపోయింది. కేవలం ఆహారం అందించడానికి మాత్రమే ఆ గది తలుపు తెరుచుకునేది. వెలుగంటే ఏమిటో తెలియని ఆ గదిలో ఆమె ఒంటరిగా ఉండిపోయింది. ఇటీవలి అధికారులు ఆమెను రక్షించి బయటకు తీసుకురాగా ఆమె పరిస్థితి చూసి అందరూ కలత చెందారు. ఆమె మనుషులను చూసి భయపడటం, కనీసం తన పేరు కూడా సరిగా స్పందించలేని స్థితిలో ఉంది. సుదీర్ఘకాలం కాంతికి దూరంగా ఉండటం వల్ల ఆమె కంటి చూపు దాదాపు పూర్తిగా పోయిందని వైద్యులు నిర్ధారించారు. ఆమె చూపు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువని తెలిపారు. అంతేకాక మానసికంగా కూడా ఆమె ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయినట్లు గుర్తించారు. ఈ దారుణ ఘటనపై జిల్లా యంత్రాంగం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. విచారణ నివేదిక ఆధారంగా తండ్రిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.